ఉన్నా కూడా ఎందుకు పనులు ప్రారంభించలేదు? అలాంటి వారు ఎందరున్నారో నివేదించండి. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖకు కేంద్ర ఆదేశం. జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్న అధికారులు. ఇల్లు మంజూరై ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులపై కేంద్రం దృష్టి సారించింది. అలాంటి వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కోరింది. 2024 కంటే ముందు మంజూరై 2025 డిసెంబర్ నాటికి ఒక్క ఇటుక కూడా వేయని లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై కసరత్తు చేసిన రాష్ట్ర అధికారులు ఇలాంటి వారు 3.71 లక్షల మంది ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా ఇచ్చారు. వారు ఇప్పటివరకు ఎందుకు ఇంటి నిర్మాణం చేపట్టలేదో కారణాలు తెలుసుకునేందుకు జిల్లాలకు పంపి వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర సమాచారంతో ఈ నెల 25వ తేదీ నాటికి కేంద్రానికి అయితే నివేదించనున్నారు. 2014-2024 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం 1.0 కింద కేంద్ర రాష్ట్రానికి దాదాపు 19 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో 15,36,000 ఇళ్లు నిర్మాణాన్ని లబ్ధిదారులు ప్రారంభించారు. మిగతా 3,71,000 ఇళ్లను లబ్ధిదారులు అయితే 2025 డిసెంబర్ నాటికి ఇంకా ప్రారంభించినట్లు అధికారిక లెక్కలు అయితే చెబుతున్నాయి. లబ్ధిదారుల నుంచి అండర్టేకింగ్. ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి వివరాలను తీసుకొని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉన్నతాధికారులు నివేదించిన ప్రకారం వారు ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించలేదా, ఎవరైనా కట్టి వారున్నారా అనేది పరిశీలిస్తున్నారు. నిర్మాణాన్ని ప్రారంభించకుండా ఉంటే అందుకు గల కారణాలను లబ్ధిదారుల నుంచి తీసుకున్నారు. వలస వెళ్లిన వారు ఎంతమంది ఉన్నారు, లబ్ధిదారులు చనిపోయారా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కట్టుకోలేకపోతున్నారా, ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారుల సంతకంతో అండర్టేకింగ్ తీసుకుంటున్నారు. ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందుల కారణాల వల్ల ఇల్లు కట్టుకోలేకపోతున్నామని ప్రభుత్వాన్ని నివేదిస్తున్నారు. వీటిపై కేంద్ర ప్రభుత్వ స్పందనకు అనుగుణంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులు తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఏపీలోని దాదాపు 3,71,000 ఇల్లు అయితే స్థలాలు వెనకైతే తీసుకోబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.